హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. సంక్రాంతి పిండి వంటలు వండుకుంటున్నారా? వండుతున్నారా అందరూ? నేనైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైము జంతికలు పువ్వులు వండిన వీడియోని అప్లోడ్ చేశాను, మీరు చూసే ఉంటారు. ఈసారి గవ్వలు చేద్దామని అనుకున్నాను. అంటే నాకు రాదు, నేను కూడా యూట్యూబ్లో చూసి ఎలా చేయాలో నేర్చుకొని చేశానండి. పర్ఫెక్ట్గా వచ్చినాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం అంటే నిజం చెప్పాలంటే హెల్దీ అయితే కాదండి, ఓకేనా. మైదా పిండి హెల్దీ అని ఎలా చెప్పగలనండి, అందుకనే హెల్దీ అయితే కాదు. నెక్స్ట్ టైము గోధుమ పిండితో చేద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ కదా అని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రాసెస్ చూపించారో అదే ప్రాసెస్ని నేను కూడా ఫాలో అయ్యాను. కాస్త వాళ్ళు చెప్పిన దానికన్నా కొంచెం నేను వేరుగా చేశాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి, అందులోకి 2 కప్పుల మైదా పిండి వేసుకోండి. అలానే ఏదైతే కప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు ఉప్మా నూక వేసుకోండి. ఉప్మా నూక కొంచెం మిక్సీ పట్టుకొని వేసుకుంటే బాగుంటుంది, లేదు డైరెక్ట్గా అనుకుంటే డైరెక్ట్గా వేసుకోండి. ఈ ఉప్మా నూక ఎందుకు వేయమన్నానంటే క్రిస్పీనెస్ కోసం. అలానే ఇందులోకి నెయ్యి కానీ బటర్ కానీ డాల్డా కానీ వేయండి. నూనె మాత్రం వేయకండి, నూనె వేస్తే గుల్లగా రావు. ఇది మెయిన్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. నేనైతే 2 స్పూన్ల నెయ్యి వేసి మంచిగా నెయ్యి అంతా కలుపుకున్నాను ఫస్ట్ పిండికి. చూసారా, ఇలా చేతితో పట్టుకుంటే ముద్దలా వచ్చింది, అలా రావాలి. అలానే అందులోకి 1/2 స్పూను ఉప్పుని, అలానే చాలా చిటికెడంత వంట సోడాను వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని చపాతీ పిండి అంత మెత్తగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా మీడియంలో కలిపి పెట్టుకోండి. కనీసం గంట సేపు అయినా సరే దీన్ని నానబెట్టుకుంటేనే మనకి పిండి అనేది సాఫ్ట్గా ఉండి గవ్వలు క్రిస్పీగా వస్తాయి. ఖచ్చితంగా గంట సేపు నానబెట్టుకోండి. కలిపేసుకొని పక్కన పెట్టేయండి. అది నానిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మంచిగా కలుపుకోండి. మళ్ళీ ఆయిల్ ఇలా ఏమీ అవసరం లేదు, ఇంకా అందులో మనం నెయ్యి వేసాం కాబట్టి ఆ నెయ్యే సరిపోతుంది. మళ్ళీ ఒక్కసారి మంచిగా కలుపుకొని చిన్న బాల్స్గా చుట్టుకోండి. అంటే సైజు మీ ఇష్టం. ఇది అంటే మీరు పెద్దవి చేయాలనుకుంటున్నారా చిన్నవి చేయాలనుకుంటున్నారా అనేది మీ ఇష్టం. చిన్న బౌల్స్గా చేసుకుంటే చిన్న గవ్వలు వస్తాయి, పెద్దగా చేసుకుంటే పెద్ద గవ్వలు వస్తాయి. నేను చేశాను, కొంచెం పెద్ద సైజు వచ్చేసింది. ఆయిల్లో వేసాక ఇంకొంచెం పెద్దవి అయ్యాయి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నేను చిన్నవే వస్తాయేమో అంటే ఎంతైతే చేసామో అంతే ఉంటాయి అనుకున్నాను, కానీ అవి కొంచెం పెద్దవి అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలే. కాబట్టి చిన్న ఉండలు చేసుకొని మీరు వేసుకునేటప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం పెద్దవి అవుతాయి. కాబట్టి మీరు ఏ సైజ్ చేయాలనుకుంటున్నారో ఆ సైజ్ చేసుకోండి. నేను పెట్టిన ఉండలు సైజ్కి కొంచెం పెద్దవి వచ్చాయి. ఉండలన్నీ ఒకేసారి చేసేసుకొని ఇప్పుడు గవ్వల పేట ఉంటుంది కదా, ఇది తీసుకోండి. జస్ట్ దాని మీద ఉండపెట్టి జస్ట్ ఇలా ఒక బటన్ వేలుతో ఇలా అంటే చాలు, గవ్వ షేప్ అనేది వచ్చేస్తుంది. గట్టిగా ప్రెజర్ అయితే పెట్టనవసరం లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు చూస్తూ ఉండొచ్చు ఈ వీడియోలోని ఎంత ఈజీగా అవుతుందో. చూసారా, అంతే, ఏం చేయవసరం లేదు, ఇంకా పెద్ద కష్టపడాల్సిన అంత అవసరమే లేదు. అంటే కొత్తగా చేసిన వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే నేను కొత్తగా చేశాను కదా, నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు. ఇవి మా వారికి ఇష్టమని నాకు తెలుసు, ఎప్పుడు నేను వండలేదు. ఈసారి వండుదాము ఒకసారి. పని అంటే మళ్ళీ ఏదో అనుకోగలరు, సరదాగా వాళ్ళకి కూడా ఒక చిన్న ఆటలా ఉంటుంది అంతే. అండ్ ఇలా చేసుకోండి, అన్నీ ఒకేసారి చేసేసుకోండి, అంటుకుపోతాయి అలా అంటూ ఏం లేదు. చూసారు, ఇక్కడ నేను గట్టి ప్రెజర్ పెట్టేసరికి ఎలా అయిందో, అలా అస్సలు గట్టి ప్రెజర్ పెట్టకండి. జస్ట్ వేళ్ళతో ఇలా కిందకి లాగితే అయిపోతుంది. మీ దగ్గర ఈ పీట లేకపోతే మనము ఆయిల్లోని ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతో కూడా ఈ గవ్వలను మనం చేసుకోవచ్చు. నేను దాంతో కూడా చేశాను. ఇగోండి, ఇది కూడా ఈజీ. దానికి కూడా ఆయిల్ కానీ ఏం పెట్టవసరం లేదు, అలా చేస్తే ఈజీగా అలా వస్తుంది. కాకపోతే కొంచెం షేప్ వేరుగా ఉంటుంది, అంతే తేడా. కానీ ఏదైనా సేమ్ ప్రాసెస్. లేదంటే కొత్త దువ్వెన ఏమైనా ఉన్నా తీసుకోండి, దువ్వెన మీద కూడా బాగా వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ ముందు వేడి చేసుకోండి. వేడైన ఆయిల్లోని కొన్ని గవ్వలు వేసుకోండి. వేసుకున్న తర్వాత మంటని
లో ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే పైన రంగు వస్తుంది, లోనైతే ఆగదు. ఇది అయితే గుర్తుపెట్టుకోండి. అందులో మైదా పిండి కాబట్టి కొంచెం ఎక్కువసేపే వేగనివ్వాలి, అరగదు కదా. కాబట్టి చిన్న మంట మీదే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోండి. ఇది కూడా టైం తీసుకునే పనే. పొయ్యి మీద పెట్టేసుకొని వేరే పని ఉంటే చూసుకోండి, హ్యాపీగా అవి ఏగుతాయి. అలా అని వదిలేయకండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే రెండు వైపులా మంచిగా ఏగుతాయి. అన్నీ అలానే వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి ఏదైతే కప్పు మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుముకోండి. ఓకేనా? తురుముకుంటేనే కరెక్ట్గా మెజర్ అనేది వస్తుంది. కాబట్టి నేనైతే తురుముకున్నాను. కరెక్ట్గా అదే కప్పుతో బెల్లాన్ని వేసుకోండి. ఏదైతే కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పులో 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగనివ్వండి. కరిగిన తర్వాత ఒక్కసారి దాన్ని వడకట్టుకోండి. ఏదైనా మట్టి, ఏదైనా డస్ట్ ఏమైనా ఉంటే పోతాయి. మళ్ళీ ఆ గిన్నె కడుక్కొని స్టవ్ పైన పెట్టుకొని పొయ్యి ముట్టించి ఈ బెల్లం పాకాన్ని వేసేయండి. వేసి దగ్గర ఉండండి, కలుపుతూ ఉంటే ఒక టైంకి పాకం అనేది వస్తుంది. ఆ పాకంని వచ్చిందా లేదా తెలియాలి అంటే ఒక గిన్నెలోకి నీళ్ళు వేసుకొని అందులోకి ఆ పాకం వేసుకుంటే అది బాల్లో వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనం అందులోకి గవ్వలు వేసేసుకొని మంచిగా కలుపుకోండి. ఎంతసేపు కలపాలి అంటే గరిటికి బెల్లం పట్టేస్తుంది, అప్పటి వరకు కలపండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. గవ్వలన్నీ వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి అవి కలుపుతూ ఉండండి. గరిటికి బెల్లం ఫుల్గా పట్టేసింది, ఇంకా చల్లారిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే మీరు కలపడం ఆపేసి దాన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత తీసుకుంటే ఈజీగా ఊడి వచ్చేస్తాయి. ఏవి అంటుకోకుండా గట్టిగా రాకుండా ఉండాలి అంటే మెయిన్ మీరు బెల్లం పాకమే చూసుకోవాలి. ఏమాత్రం అంటుకుపోయాయి అంటే ఒకటికొకటి అంటిపోతే అస్సలు రావు. బెల్లం పాకం పర్ఫెక్ట్గా చేయాలి. కొలత 2 కప్పులు పిండికి 1 కప్పు బెల్లం, ఆ కప్పుతోనే 1/2 కప్పు వాటర్ వేసుకొని మంచిగా పాకాన్ని పట్టుకోవాలి. ఏమాత్రం నీళ్ళు ఎక్కువైనా, పాకం సమంగా రాకపోయినా గవ్వలు ఒకదానికొకటి అంటుకుపోయి విడవు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత హ్యాపీగా అవి తీసుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది. లాస్ట్లో ఎలా వచ్చాయనేది వీడియో కూడా అప్లోడ్ చేశాను, పెట్టాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోస్ చేయట్లేదని ఏమీ అనుకోకండి. ఖచ్చితంగా మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తాయి. మా పాప వీడియోస్ అన్నీ వస్తాయి, థీమ్ వీడియోస్, అవన్నీ మీరు చూద్దురు. అలానే దీని తర్వాత నెక్స్ట్ పిండి వంట ఏంటో కామెంట్ చేయండి. ఏం వండాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వేరే వంటకం చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా చేస్తే ఖచ్చితంగా అది కూడా ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో కూడా మీరు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ హ్యాపీ పొంగల్. మంచిగా జరుపుకోండి ఈ పండగని. మా పాప ఏడుస్తుంది. బాయ్.